సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా నమ్మే మాటలా? అత్తయ్య, మీరేమనుకోనంటే నాదో మాట మా పుట్టింటి వాళ్ళకి చెప్తే త్రిపుర పెళ్ళికి కావాల్సినంత తప్పిస్తారు. మీరు అడిగారంటే ఆ పెద్దింటిని కూడా ఎలాగోలా విడిపిస్తారు. అక్కర్లేదు. ఎందుకంటే బావున్నారా అని పలకరించే మీ వాళ్ళు ఇల్లు విడిపిస్తే బావుందా అని అడుగుతారు. మర్యాదగా నవ్వే ఈ మొహాల్ని సిగ్గుపడేలా చెయ్యొద్దు. ప్రస్తుతానికైతే నువ్వు సంతకం చెయ్యి. అదే సాయం అనుకుంటాను. నాకైతే మీ ఆస్తులకి అప్పులకి సంబంధం లేదత్తా. మీ మేనకోడలన్న బంధం, బీరువాల బట్టలు తప్ప ఇంకేమీ లేవు. నా సంతకం అవసరం లేదు. కరెక్టే. చిన్నబాబైతే ముందే సంతకం పెట్టేశాడు. ఇక మిగిలింది పెదబాబు కార్తికేయ. నీ సంతకం అవసరం పడకూడదని మీ తమ్ముడు ఫోర్జరీ చేశాడు. చట్టపరమైన సమస్యలు తలెత్తకూడదంటే ఇప్పటిదాకా తలెత్తుకునే జీవన పోరాటం చేస్తున్న నువ్వు నీ చేత్తో సంతకం పెట్టాలి. నానమ్మా, చెల్లెలు పెళ్లి కోసం పొలం అమ్ముతామన్నా వద్దాం లేదు. కానీ పెద్దింటిని వదులుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆలస్యం అవ్వచ్చు కానీ అది మన సొంతం అయ్యేలా చేయడం నా కల నానమ్మా. అది కలగానే మిగిలిపోతే కన్నీళ్లు మాత్రమే రాలతాయి పెదబాబు. అప్పుగానే వెళ్ళిపోతే ఇంకెన్ని ప్రాణాలు రాలిపోతాయో తెలీదు. పట్టుదలతో పిడికిలి బిగించిన ఆ చేత్తోనే సంతకం పెట్టేసే. నానమ్మా, అంతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.